హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మీ అలీఖ్య. ఈ రోజు మనము డైరెక్షన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనకి రీజనింగ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్షన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అంటే సివిల్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఉంది అంటే ఖచ్చితంగా డైరెక్షన్స్ నుండి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డైరెక్షన్స్ టాపిక్ ని ఖచ్చితంగా మనము ప్రిపేర్ అవ్వాలి. డైరెక్షన్స్ అంటే ఇక్కడ మనము 2 కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అవేంటి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మెయిన్ డైరెక్షన్స్ ఏవి అండ్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఏవి అనేది ఫస్ట్ మనము క్లాసిఫై చేయాలి. ఇది తెలియడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మెయిన్ డైరెక్షన్స్ అంటున్నాం. సో మెయిన్ డైరెక్షన్స్, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటున్నాం. సో వీటిని ఏమనొచ్చు అంటే మెయిన్ డైరెక్షన్స్ మనము కార్డినల్ పాయింట్స్ అని కూడా అనొచ్చు, లేదా కార్డినల్ డైరెక్షన్స్ అనొచ్చు. కార్డినల్ పాయింట్స్ ఆర్ కార్డినల్ డైరెక్షన్స్. అండ్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అన్నాం కదా, దాన్ని మనము ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అనొచ్చు. ఓకే, సో ఇవి ఏదో కొత్త టాపిక్ ఏం కాదండి, మనకి బాగా తెలిసిన టాపిక్. మెయిన్ డైరెక్షన్స్ ఏముంటాయి అంటే మనకి తెలిసింది 4 డైరెక్షన్స్: నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో వీటిని మనం ఏమంటున్నాము అంటే మెయిన్ డైరెక్షన్స్ ఆర్ కార్డినల్ పాయింట్స్ అనేసి అంటున్నాం అనమాట. ఓకే, మరి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఆర్ ఇంటర్ కార్డినల్ పాయింట్స్ అంటే ఏంటి అంటే మనకి మధ్యలో ఉంటాయి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటున్నాం. సో వీటి మధ్యలో మళ్ళీ మనకి 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ 4 డైరెక్షన్స్ ని మనం ఏమంటున్నాం అంటే ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఆర్ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటున్నాం. అంటే నార్త్ అండ్ ఈస్ట్ కి మధ్యలో ఉన్న పాయింట్ ని మనము నార్త్ ఈస్ట్ అని చెప్పొచ్చు. అండ్ సౌత్ అండ్ ఈస్ట్ కి మధ్యలో ఉన్న డైరెక్షన్ ని సౌత్ ఈస్ట్, అండ్ సౌత్ అండ్ వెస్ట్ మధ్యలో ఉన్న డైరెక్షన్ ని సౌత్ వెస్ట్, అండ్ నార్త్ అండ్ వెస్ట్ మధ్యలో ఉన్న దాన్ని నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటున్నాం. సో వీటిని మనము ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటున్నాం. డైరెక్షన్స్ కి సంబంధించి ప్రాబ్లం ఏదైనా చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్స్ ఇవి. మెయిన్ డైరెక్షన్స్ ఏవి, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఏవి అనేసి. ఇప్పుడు మనము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో క్లాక్ వైజ్ మూవ్మెంట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ మనకి బాగా తెలిసిందే. సో క్లాక్ వైజ్ మూవ్మెంట్ అంటే మనం ఇంట్లో చూస్తుంటాం కదా, గడియారం అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సపోజ్ స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకోండి, సో మూవ్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్ లో టువర్డ్స్ ఈస్ట్. నెక్స్ట్ డౌన్ అంటే టువర్డ్స్ సౌత్. నెక్స్ట్ ఇక్కడ ఉంది అంటే నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో అంటే టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. సో అండ్ దెన్ అగైన్ అప్వర్డ్స్ అంటే టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. అండ్ బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్ అంటే దీన్ని మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటున్నాము. చూడండి, ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది, నెక్స్ట్ సౌత్, నెక్స్ట్ వెస్ట్, అండ్ అగైన్ బ్యాక్ టు నార్త్ డైరెక్షన్స్. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. అంటే ఈ డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతుంది, దీన్ని క్లాక్ వైజ్ మూవ్మెంట్ అంటాం. అండ్ మనకి ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఫర్ సపోజ్ ఏ పర్సన్ వాక్డ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి, లేదా ఏ పర్సన్ వాక్డ్ ఫర్ 10 kilometers ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి. సో ఇలాంటివి మనకి తెలియాలి అంటే ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలండి. సో మనకి క్లాక్ ఎలా అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ మనము క్లాక్ వైజ్ మూవ్మెంట్ అంటున్నాము. అండ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే దీనికి ఆపోజిట్. సో అంటే రివర్స్ లో అంటే ఫస్ట్ మనకి ఇక్కడ మనకి ఫస్ట్ ఈస్ట్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డౌన్, నెక్స్ట్ ఇలా. సో స్టార్టింగ్ అంటే ఇక్కడ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, వెస్ట్, సౌత్, ఈస్ట్, నార్త్. సో అంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. చూడండి, క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తుంది అండ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో ఈ రెండింటిని మనము క్లియర్ గా చూసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ లో అడుగుతూ ఉంటారు ఏమని, ఏ పర్సన్ వాక్స్ 10 kilometers ఇన్ అ క్లాక్ వైజ్ డైరెక్షన్, లేదా ఏ పర్సన్ మూవ్స్ ఇన్ ఎ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా క్వశ్చన్స్ అనేది మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి మనం క్లియర్ గా అర్థం అవ్వాలంటే
ఈ పాయింట్స్ మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇదే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ లో మనము డిగ్రీస్ వైజ్ అంటే యాంగులర్ మూమెంట్స్ కూడా మనము చూసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఎలా అయితే క్వశ్చన్ ఏ పర్సన్ మూవ్స్ క్లాక్ వైజ్ అంటున్నామో, సో అక్కడ డిస్టెన్స్ లాగే కాకోకుండా యాంగిల్ వైజ్ కూడా అడుగుతుంటారు. అంటే ఎలా ఏ పర్సన్స్ మూవ్స్ క్లాక్ వైజ్ ఇన్ అన్ యాంగిల్ లేదా అట్ అన్ యాంగిల్ 45 degrees. సో ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో క్లాక్ వైజ్ లో మనకి ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఇది కదా మనకి ఇక్కడ 0 degrees ఉందనుకోండి. సో 0 degrees, సో క్లాక్ వైజ్ అంటే ఇలా మూవ్ అవ్వాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇలా మూవ్ అవ్వాలి. ఇక్కడికి మనకి 90 degrees, 180 degrees, 270 degrees అండ్ అట్ లాస్ట్ 360 degrees వస్తుంది. సో డైరెక్షన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అదే యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్. సో అప్పుడు ఏమవుతుందంటే యాంగులర్ మూవ్మెంట్ 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees అంటే ఇలా మూవ్ అవుతుంది. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటేనే మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ని అటెంప్ట్ చేసేకి హెల్ప్ అవుతుంది. సో ఇలా మూవ్ అయితే క్లాక్ వైజ్, ఇలా మూవ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో ఇది డైరెక్షన్స్ వైజ్, ఇది యాంగులర్ వైజ్ అన్నమాట. మనకి ఈ డైరెక్షన్స్ లోనే కొన్ని క్వశ్చన్స్ ఫైండ్ మినిమల్ డిస్టెన్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఆ మినిమల్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలి అంటే, ఇక్కడ మనకి ఒకవేళ లైక్ ట్రయాంగిల్ ఫామ్ లో అయితే ఫామ్ అయింది అనుకోండి, అంటే ఇలాంటివి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ అంటే ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు. సో ఏ అనే పర్సన్ మనకి సమ్ డిస్టెన్స్ అంటే ఒక 10 kilometers మూవ్డ్ టువర్డ్స్ ఈస్ట్. సో ఈ పాయింట్ లో ఎండ్ అయ్యారు. సో ఈ పాయింట్ నుండి మనకి ఏం చేస్తున్నారు, ఈ మూవ్డ్ టువర్డ్స్ నార్త్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ ఫర్ అరౌండ్ 20 kilometers అండ్ స్టాప్డ్ హియర్. సో ఇది ఎండ్ పాయింట్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాము, ఒక పర్సన్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ లో 10 kilometers మూవ్ అయ్యారు అండ్ బి పాయింట్ దగ్గర హీ మూవ్డ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ అండ్ నార్త్ డైరెక్షన్ లో ట్రావెల్ చేశారు. సో దట్ ఈస్ 20 kilometers అన్నారు. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద మినిమల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. అంటే ఆయన ట్రావెల్ చేసిన మినిమల్ డిస్టెన్స్ మనము కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు మనకి మినిమల్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇలా వెళ్తే లాంగ్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ డిస్టెన్స్ ని మనము ఫైండ్ చేయాలి. సో ఇలాంటి కేసెస్ మనకు వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే పైథాగరస్ థీరం ని యూజ్ చేయాలి. సో మనం ఆల్రెడీ 10th class లో అందులో నేర్చుకొని ఉంటాం కదా పైథాగరస్ థీరం అంటే. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో పైథాగరస్ థీరం అంటే ఏంటి అంటే, సో ఈ లాంగ్ ఏదైతే లెంత్ ఉందో అంటే ఏసీ స్క్వేర్, దీన్ని హైపోటెన్యూస్ అంటాం కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో గుర్తుపెట్టుకోండి, సో ఏదైతే లాంగర్ లెంత్ ఉందో దట్ ఈక్వల్స్ టు ద అదర్ సైడ్ స్క్వేర్ అన్నమాట. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇలా చేసి మనం ఫైండ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇలా చేసి మనము ఈ మినిమల్ డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయొచ్చు అన్నమాట.